ఏంటి ధవాన్ అలా ఫస్ట్లోనే అవుట్ అయిపోతే ఎలా? టీం గెలుస్తుందంటావా? ఈరోజు ఏం జరిగినా ఏమైనా గెలిచేది మన టీమే, రాసుకో, ముందే చెప్తున్నా. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు నువ్వు? క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో మనం గెలుస్తామని చెప్పేశారు. వాళ్ళు చెప్తే మనం గెలిచేస్తాం అంతే. ఏంటి అంత కరెక్ట్గా చెప్తారా? సరే, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోతా. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, మీరు కూడా వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్. A few moments later. అబ్బా, జస్ట్ మిస్ శుభ్మన్ గిల్లు. చాలా బాధగా ఉంది, జస్ట్ మిస్. అవునన్నా, నాకైతే ఈరోజు నిద్రే పట్టదు. అసలు అలా ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అబ్బా, ఎంత బాగా బాధపడుతున్నావు శుభ్మన్ గిల్. ఒక్క మ్యాచ్, ఒక్క రన్తో ఓడిపోయినందుకు నీకు నిద్రే పట్టదు అంటున్నావంటే నీ ఫ్యూచర్లో చాలా పెద్ద కెప్టెన్ పోతావు. ఏంటి నువ్వు చెప్తుంది మ్యాచ్ గురించా? నేను చెప్తుంది నా సెంచరీ గురించి. దగ్గరకు వచ్చి సెంచరీ చేయలేకపోయా కదా. అంటే మ్యాచ్ పోయిందని బాధ లేదా? మ్యాచ్ దేముందన్నా, ఈ మ్యాచ్ కాకుండా ఇంకొక మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తాం. ప్రతి మ్యాచ్లో నేను అలా సెంచరీ చేసే ఛాన్స్ వస్తుందా? ఇందాక నువ్వు మంచి కెప్టెన్ అవుతావు అని చెప్పా కదా. లేదు లేదు, నువ్వు మంచి బ్యాట్స్మెన్ మాత్రమే అవుతావు, కెప్టెన్ కాలేవు. ఒరే జితేష్ శర్మ, నీకేమైనా ప్రాబ్లం ఉందారా? తొందరగా పెవిలియన్లోకి వచ్చి కూర్చుంటే నీకేమైనా ప్రీతి జింత సపరేట్గా కప్పిస్తా అని చెప్పిందా ఏంటి? ఏంటన్నా అంత మాట అనేసావు? సిక్సుల మీద సిక్సులు కొట్టాను, మ్యాచ్ని గెలిపిద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయింది అంతే. నేను చెప్తోంది అదేరా. ఇంతకుముందు సీజన్స్లో కనీసం 30 రన్లు ఖచ్చితంగా కొట్టేవాడివి. ఈ మధ్య ఏంటి 15 దగ్గరే ఆగిపోతున్నావు? అంటే మ్యాచ్ మనం గెలుస్తామని తెలిసిపోయిందన్న. శశాంక్ సింగ్ మంచి ఫామ్లో ఉన్నాడు ఈ మధ్య, ఖచ్చితంగా కొడతాడని నమ్మకం. అందుకే ఇక నేనుండి ఎందుకు టైం వేస్ట్ అని వచ్చేసా. నెక్స్ట్ మ్యాచ్ కూడా నువ్వు రాకలేరా, నీ ప్లేస్లో ఎవరెవరిని సెట్ చేసుకుంటా, సరేనా? అను, అందమాట అనకన్ను. నీకేంటి 30 రన్లు కదా కావాలి, నెక్స్ట్ మ్యాచ్ నుంచి కొడతాను. అంటే 30 దాటవారా? నువ్వే కదా అన్నావు 30 రన్లు కూడా కొట్టట్లేదని. ఫస్ట్ అవి కొడతా, మిగతా రన్లు తర్వాత కొడతా. వామ్మో, శిఖర్ ధవన్ అన్న నన్ను చూడకముందే వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే అడ్డంగా బుక్ అయిపోతాం. హలో హర్షల్ పటేల్ గారు, కొంచెం ఇలా వస్తే మీతో చాలా మాట్లాడాలండి మేము. తెలుసులే అన్న, ఈరోజు కొంచెం ఎక్కువ కొట్టించా, నెక్స్ట్ మ్యాచ్లో కొట్టించనులే. నువ్వు ఇంతవరకు ఏ మ్యాచ్లో కొట్టించలేదో చెప్పు, ఆ తర్వాత ఏ మ్యాచ్లో నువ్వు కొట్టించవో నేను చెప్తాను. అదేంటో అన్నా, నేను ఎంత మంచిగా బౌలింగ్ చేస్తున్నా కొడుతున్నారు. నా బౌలింగ్లో ప్రాబ్లం ఉందా, లేకుంటే వాళ్ళలో ఎక్కువ టాలెంట్ ఉందా అర్థం కావట్లేదు. నీకు బౌన్సర్లు వేయడం తప్ప ఇంకొక బాల్ వేయడం రాదా ఏంటి? ఫస్ట్ 2 ఓవర్లు పర్లేదు, తర్వాత ఏంటి అలా కొట్టించుకున్నావు? అంటే 50 అనేది నా వీక్నెస్ అన్నా. ఖచ్చితంగా ఒక 50 పరుగులు కొట్టించుకుంటే తప్ప నాకు రాత్రి నిద్ర పట్టడం లేదు, అందుకే అలా ఫాలో అవుతున్నా. ఓ అలానా, సరే సరే. ఏంటన్నా ఏమి అనట్లేదు? నాకు ఒక వీక్నెస్ ఉంది. ఎవరైతే 50 రన్నుల కోసం ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళని తీసి పక్కన పడేస్తూ ఉంటా. ఇక నెక్స్ట్ మ్యాచ్లో కాదు పంజాబ్ కింగ్స్ టీంలోనే నువ్వు కనపడకుండా చేస్తా. అయ్యో, ఏదేదో వాగి ఉన్న ప్లేస్ని పోగొట్టుకునేలా ఉన్నానే. అబ్బా శశాంక్ సింగ్, ఏమన్నా ఆడావా? ఇలా ఆడాలి T20 మ్యాచ్ అంటే. నేను చూస్తే చాలా గర్వంగా ఉందిరా. అన్నా, అన్నీ గుర్తున్నాయన్నా, ఎందుకన్నా నన్ను ఇలా లేపుతావు? ఏంట్రా అలా అంటున్నావు? బాగా ఆడావని పొగుడుతుంటే. ఆక్షన్ టైంలో నన్ను పొరపాటుగా కొనుక్కున్నారన్న మీరు. నాకు తెలుసు, మీరు వేరే శశాంక్ సింగ్ కొనకపోయి నన్ను కొన్నారు. అవునరా, అది నిజమే, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ టీంలోకి వచ్చి నువ్వు బాగా ఆడుతున్నావు కదా. అంటే ఈ టీంలో నేనున్నా, ఈ టీం నాది కాదు అనిపిస్తోందన్న. మీరు నన్ను ఇష్టపడి కొనుక్కోలేదు కదా. గతం గతహ, ఇప్పటి నుంచి నువ్వే మా ఫేవరెట్ ప్లేయర్. కావాలంటే నా ఓపెనింగ్ స్లాట్ నీకు ఇస్తా, వెళ్తావో చెప్పు. అవునా అన్న, నెక్స్ట్ మ్యాచ్లో వెళ్ళనా? రే, నేను అలా అంటానురా, పెద్దోండి కదా. నువ్వు వద్దు అన్నా నేను నా ప్లేస్లోనే వెళ్తానన్నా అని చెప్పాలి, అర్థమైందా? సరే అన్న, నా ప్లేస్లో నేనే వెళ్తాను. ఏంటమ్మా శుభ్మన్ గిల్లు, మొత్తానికి మీ కంచుకోట బద్దలు కొట్టాం, మీ హోమ్ గ్రౌండ్లో విజయం సాధించాం. ఇప్పుడు ఏమంటావు? ఏమంటాము, పొరపాటుగా గెలిచేశారు అంటాను. మా వాళ్ళు ఎన్ని క్యాచ్లు వదిలిపెట్టారు, ఎన్ని 4లు మిస్ చేశారు, అందుకే గెలిచారు మీరు. ఓడిపోయాక ఇలాంటి కారణాలు చెప్పడం కామన్లే. ఇలా నేను ఒక 2-3 సంవత్సరాలుగా కవర్ చేస్తున్నా, నాకు తెలిసి ఇవన్నీ. అయినా నువ్వేంటన్నా అలా అవుట్ అయి వెళ్ళిపోతున్నావు? ఫామ్ వెళ్ళిపోయింది, ఇక నువ్వు రిటైర్మెంట్ తీసుకో, సరేనా? ఫస్ట్ మా పైన మ్యాచ్ గెలిచి తర్వాత నేనేం చేయాలో చెప్పు. ఓడిపోయింది కాక ఫ్రీ అడ్వైజ్లు ఇస్తున్నావు, ఎల్లహే.